Hi friends, welcome to my channel Sri Mahalakshmi Gems and Jewelers. We are specialist in gold, silver, gemstones and real beads. ఈ రోజు కలెక్షన్ వచ్చేసి పర్టికులర్గా మనము సిల్వర్లో పూజా ఆర్టికల్స్ చూద్దాము. సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా మనకి రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఇంట్లో వాడుకునే ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి సిల్వర్ బౌల్స్ అండి. దీంట్లో వచ్చేసి మనకి డిజైన్లో ఉన్నాయి అండ్ ప్లెయిన్లో ఉన్నాయి అండ్ అన్ని సైజెస్లో కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మనకు జనరల్‌గా పండగలప్పుడు అలా యూజ్ చేసుకోవడానికే కాకుండా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి కూడా బావుంటాయన్నమాట. సో దీంట్లో వచ్చేసి మీకు సైజెస్ ప్రకారంగా లైక్ బిగ్ టు స్మాల్ సైజ్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మనకి వెయిట్ ప్రైజెస్ ఉంటాయి. వెయిట్ పరంగా ఆ రోజు సిల్వర్ ఎంత కాస్ట్ ఉందో దాని ప్రకారంగా మనకి కాస్ట్ అనేది ఉంటదనమాట. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కలెక్షన్. ఇలా సిల్వర్ బౌల్సే కాకుండా మనకి ఇంకా పూజకి వాడే ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు కంప్లీట్‌గా వాటి ప్రైస్ అయితే నేను చెప్పలేను, కానీ ఎందుకంటే మనకి డైలీ సిల్వర్ కాస్ట్ అయితే మారిపోతుంది కాబట్టి, సో ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా ప్రైస్ కోసం కాకుండా మనము వెయిట్ ప్రకారంగా చూస్ చేసుకోవచ్చనమాట. ఎందుకంటే ఇప్పుడు డౌన్ ది లైన్ మనకి మార్కెట్ ప్రైజెస్ అనేది ఫ్లక్చుయేషన్ చాలా ఉంది కాబట్టి, సో దాని ప్రకారంగా మనం వెయిట్‌కి ఆ రోజుకి సిల్వర్ కాస్ట్ ఎంతుందో దాని ప్రకారంగా మనం చూసుకోవచ్చనమాట. సో ఇలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి అండ్ పెద్దవి కూడా ఉన్నాయి. అండ్ మోరోవర్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలామంది మనకి పూజా ఐటమ్స్ అయితే చాలా తీసుకుంటారు కాబట్టి, సో మన దగ్గర ఉన్న లేటెస్ట్ స్టాక్ అన్నీ కూడా మనం పెట్టాము. ఇలా కుంకుమ బర్ని ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పంచపాలీలు అన్నీ. సో దీంట్లో కూడా అన్నీ కూడా మనకి వెయిట్ ప్రకారంగే ఉన్నాయి. సో అకార్డింగ్ టు ద వెయిట్ మనం చూస్ చేసుకొని ఆ రోజుకి మనకు ఎంత ప్రైస్ వస్తుందో అన్నది మనం ఒక ఐడియా వస్తుందన్నమాట. సో దీంట్లో మనకి దీపాలలో కూడా ఇప్పుడు ఎలిఫెంట్‌వి, పీకాక్‌వి అండ్ డక్ ఇలా చాలా టైప్ ఆఫ్ స్టైల్స్‌లో ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి అప్‌కమింగ్ ఫెస్టివల్స్ లైక్ దసరా అండ్ దివాళీకి అనమాట. సో ఇంకా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వీడియోకి ఏంటంటే మనం పర్టిక్యులర్‌గా ఓన్లీ ఆన్ గోయింగ్ స్టాక్ చూపిస్తున్నాము. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు ఫర్దర్‌గా ఏదైనా డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే మా స్టోర్ వచ్చేసి వైదేహి నగర్ వనస్థలిపురంలో ఉందన్నమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా నియర్ బై లొకేషన్‌లో ఉంటే యూ కెన్ డెఫినెట్లీ విజిట్ అవర్ స్టోర్. లేదు అంటే మనకి ఈ వీడియో పైన వచ్చే నంబర్స్‌కి మీరు వాట్సాప్ అయినా చేసి పర్టిక్యులర్ ఐటెమ్‌ది మీరు స్క్రీన్‌షాట్ తీసి అయినా మీరు ఎంక్వైరీ చేయొచ్చనమాట. సో ఇప్పుడు మనకి దివాళీకి పెట్టే కుందులు ఉంటాయి కదా! కుందులు కానీ ఇలా మనకి పసుపు, కుంకుమ వేసుకునేటియి, దొంతులు ఇలా చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా చిన్న చిన్న దేవుళ్ళని పెట్టుకోవడానికి కూడా మనకి కింద స్టాండ్ లాగా ఇలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇవి కూడా చాలా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజెస్ వరకి అవైలబుల్ ఉన్నాయి. సో ఎందుకు మనం చిన్న చిన్న సైజ్ నుంచి చూపిస్తున్నాము అంటే, ఇప్పుడు మనకి పూజా మందిరంలో రెగ్యులర్‌గా పెట్టుకునేటివి చాలా చిన్న సైజే పెట్టుకుంటాం కాబట్టి, సో ఆ సైజెసే ఎక్కువగా మనకి ఆన్ గోయింగ్ ఉంటాయి. ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినా కానీ మనం పెద్దవి ఇవ్వకుండా ఇలా చిన్న చిన్న ఐటమ్స్ అకార్డింగ్ టు ద ప్రైస్ మనం ఎంత ఎఫర్ట్ చేసి మనం గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నామో దాని ప్రకారంగా మన దగ్గర ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సిల్వర్ అండి. ఆన్ డేట్ మనకి సిల్వర్ కాస్ట్ ప్రకారంగా మనకి క్యాలిక్యులేట్ చేసి ఎంత కాస్ట్ అవుతుంది అన్నది చెప్పడానికి ఈజీగా ఉంటాయి. ఇలా కామాక్షి దీపాలు కూడా చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. స్మాల్ సైజ్ టు బిగ్ సైజెస్ అనమాట. సో ఇవి కూడా మళ్ళీ కుంకుమ బర్నీలాగా కుంకుమ అండ్ పసుపు అలా వేసుకోవడానికి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఇవే కాకుండా ఇంకా మనకి లేటెస్ట్ స్టాక్ ఏది అవైలబుల్ ఉన్నా సరే మనమైతే వీడియో చేసి పెడతాము. ఇంక ఇవే కాకుండా మీకు వాట్సాప్‌లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నియర్ బై స్టోర్ ఉంటే కనుక డెఫినెట్‌గా విజిట్ చేయండి. లేదు అంటే యూ కెన్ రీచ్ అస్ ఆన్ వాట్సాప్ నంబర్స్ ఆల్సో. సో ఇందాక మీకు చూపించిన కుందులల్లోనే ఇలాగ 3 దీపాలు పెట్టుకునేటివి, సింగిల్‌వి అలా కూడా చాలా ఉన్నాయన్నమాట కలెక్షన్స్. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టాక్ అండి. ఇప్పుడు మనకి మార్కెట్‌లో ఫెస్టివల్ సీజన్‌కి మనం తెచ్చిన న్యూ స్టాక్ అనమాట ఇవన్నీ కూడా. సో దీంట్లో మనకేంటంటే పర్టిక్యులర్‌గా చిన్న సైజ్ అయినా కానీ మనకి ఆయిల్ ఎక్కువగానే పడతది.
అండ్ మనకి ఎక్కువ టైం దీపం ఉండేలాగా కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో, ఎందుకు అంటే మనం ఎప్పుడైనా దీపం పెడితే అది అట్‌లీస్ట్ కొన్ని ఫ్యూ అవర్స్ అన్నా రావాలి అన్నది ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి, సో, మనకి దీపంలో కొందులో మనకి స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది ఆయిల్ ఎళ్ళడానికి. ఇంకా ఈ పక్కన వచ్చేసి అన్నీ కూడా షుగర్‌కేన్ ట్రీస్ అండ్ అట్లాగే బతుకమ్మ అనమాట. ఇప్పుడు మనకి దసరాకి బతుకమ్మ ఆడతారు కదా! సో, బతుకమ్మ కోసం మన దగ్గర ఇలా సిల్వర్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవి ఎందుకు అంటే జనరల్‌గా మనకి రెగ్యులర్‌గా ఆడేవాళ్ళు ఏంటంటే ఫ్లవర్స్‌తో అలా చేసుకుంటారు కదా! బట్ ఫారెన్‌లో ఉండే వాళ్ళకి లైక్ ఔట్ ఆఫ్ కంట్రీ ఉండే వాళ్ళకి ఇలాంటివి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడు ఇండియాకొచ్చినా మళ్ళీ మనం ఇట్లాంటి గిఫ్ట్ ఐటెమ్స్ కనుక ఇస్తే వాళ్ళది అక్కడ మల్టిపుల్‌గా యూజ్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అన్ని సీజన్స్‌కి మనం అన్ని ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు మనకు అన్ని కంట్రీస్‌లో అవైలబిలిటీ ఉండదు కాబట్టి, సో, మనం ఇలా సిల్వర్‌లో కూడా మనం చేయిస్తున్నాము. దొంతులున్నాయి దివాళీకి అండ్ ఆల్సో ఇప్పుడు బతుకమ్మ అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో అన్ని సైజెస్ అండి. ఇవన్నీ షేప్ కూడా మనకి ఆహ్, చాలా క్లియర్‌గా మనకి బతుకమ్మ మనం ఎలా చేస్తామో దాని ప్రకారంగే డిజైన్‌గా ఉన్నాయి. మళ్ళీ ఇదేంటంటే మనం యూజ్ చేసుకొని మళ్ళీ మనం ఎప్పుడైనా మల్టిపుల్‌గా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ కలెక్షన్ అంతా కూడా మనకి ఓన్లీ పూజా ఆర్టికల్స్ రిలేటెడే ఉందండి. సో, ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక నచ్చితే డెఫినెట్‌గా వాట్సాప్ నంబర్‌కి రీచ్ అవ్వండి. రీచ్ అయ్యి ఇంకా ఫర్దర్‌గా మీకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక డెఫినెట్‌గా మీరు మాకు వాట్సాప్‌లో కానీ, కాల్ చేసి కానీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకు శాంపుల్‌గా ఒకటి బతుకమ్మ రెడీ చేసి ఇలా చూపిస్తున్నామనమాట. సో, ఇప్పుడు బతుకమ్మకి మనము పూజ చేసుకునే 108 ఫ్లవర్స్ కూడా ఏసి మేము పెట్టామనమాట. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. సో, ఇలా చిన్న చిన్న దీపాలు పెట్టేసి పక్కన ఒకటే ప్లేట్‌లో ఇలా మేము బతుకమ్మ